దుర్మార్గపు పరిపాలన తమిళనాడులో ఉంది. సనాతన ఒలిప్పు మానాదు, సనాతనాన్ని పూర్తిగా తొలగిస్తానని చెప్పి నినదించిన డిప్యూటీ సీఎం ఉన్న ప్రాంతంలో, అలాగే సనాతన ధర్మం పూర్తిగా నాశనం అయిపోవాలి, హిందూ శబ్దం అనేది వినపడకూడదు, దేవాలయాల్లో సంస్కృతం యొక్క మంత్రాలు చదవకూడదు, వేదాంగాల పట్ల అతి నీచంగా మాట్లాడే సంస్కృతి కలిగిన ద్రవిడ మున్నేత్ర కజగం, ఒక కుటుంబ పరిమితమైన ఒక రాక్షస పరిపాలనకు సాగుతున్న తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఆశించేది లేదు. ఇవాళ మురుగన్ పైన స్వయంగా మన కార్తికేయుడి పైన దాడిగా మేము భావిస్తున్నాం. ఏ విధంగా అక్కడ అద్భుతంగా మొత్తం తమిళనాడు, యావత్ తమిళనాడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆ మురుగన్ యొక్క భక్తులు ఉన్నారో ఆ విధంగా రావటం జరిగింది. అక్కడ జరిగిన నినాదాలు, సనాతన ధర్మం సంబంధించిన అంశాలు ఒక్కసారి ప్రత్యక్షంగా వస్తే అందరికీ కూడా కళ్ళు చెదురుతాయి, రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ విధంగా ఆ దేశం, ఆ రాష్ట్రం అంతా, తమిళనాడు అంతా కూడా లేచి నిలబడి ఆ విధంగా ఓంకార నాదంతో పాటు ఆ యొక్క కార్తికేయుడు యొక్క జయగానాలు చేస్తే ఆ ప్రభుత్వానికి కంటగింపుగా మారి కేసులు పెట్టారు. మేము కేసులను ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క పోరాటం చేయడానికే మన అన్నమలై రంగంలో దిగాడు. అన్నమలైకి అండగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దిగారు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మన హైందవ చైతన్యం కోసం మాట్లాడుతున్న తీరు మీ అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా ఎవరైతే కేసులు పెట్టారో తప్పనిసరిగా ఎవరైతే విధర్మీలు ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా ఆ దేవుడు ఆ విధంగా శిక్షిస్తాడు. రాబో తమిళనాడు ఎన్నికల్లో వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం రావటం తథ్యం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.